సార్ నమస్తే సార్, మీ పేరు? రాజశేఖర్ అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. ఏ ఏరియా సార్ మీది? ఇక్కడ ఎంబీపీ కాలనీ, వైజాగ్. సార్ ఓవరాల్గా స్టేట్ వైడ్ చూస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఒకవైపు ఎన్డీఏ, ఒకవైపు జగన్. నాకు తెలిసి డెఫినెట్గా నీతి నిజాయితీ పద్ధతి ప్రకారంగా ఎన్నికలు జరిగితే మాత్రం కోalition వస్తుంది సార్. ఇక నేను ఇందాక చెప్పిన నీతి నిజాయితీ ఏం లేకుండా కేవలం పోల్ మేనేజ్మెంటు చేసుకుంటూ అలా వెళ్ళిపోతే మాత్రం ఛాన్సెస్ వైసీపీకి కూడా ఉంటాయి ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు స్కూల్లో చదువుకున్న స్టూడెంటు పరీక్షలో 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు. 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన తర్వాత కూడా రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు టీచర్ అనేవాడు, సార్ ఈ కుర్రాడు 10 మార్కులు వచ్చినాయి అయినా సరే పాస్ అయ్యాడు అన్నాడు అనుకోండి టీచరు. సో మనం ఏం చేయగలం? ఎస్ పాస్ అయ్యాడు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు అనుకుంటాం. అట్లా ఇప్పుడు వీళ్ళు పోల్ మేనేజ్మెంట్లో కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని గట్టు అయితే ఎవరు ఏమి చేయలేరు. సో ఇప్పుడు వాడికి 35 మార్కులు రావాలి, వస్తే పాస్ అవుతావు లేకపోతే లేదు అని అన్నారనుకోండి, మనకి అంటే ఎస్టిమేట్ చేయొచ్చు వీడు పాస్ అవుతాడు వీడు ఫెయిల్ అవుతాడని. ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేసేసి వ్యవస్థను మేనేజ్ చేసి, అరే నువ్వు ఏమైనా చేయరా నేను మాత్రం నువ్వు పాస్ అయినట్టుగా అనౌన్స్ చేస్తాను అని అన్నాడు అనుకోండి, ఆ వ్యవస్థలో ఉన్న కొన్ని కీ పీపుల్ మనం ఏం చేయగలం? సో నేను వెళ్ళి ఇప్పుడు సపోజ్ కోalitionకి ఓటేసాను, 10 మంది ఓటేశారు, 10 మంది ఓటేసి 2 మాత్రం వైసీపీ ఓటేశారు. వాడు వైసీపీయే గెలిచింది, 2 ఓటేసినా వైసీపీయే గెలిచింది అని అనౌన్స్ చేశాడు అనుకోండి, అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. అంటే నేను చెప్పిన మాటని మీరు ఎలా సింక్ చేస్తారో నాకు అర్థంగా తెలియదు కానీ, బట్ పోల్ మేనేజ్మెంట్ అనేది నీతి నిజాయితీకి కట్టుబడకుండా వాళ్ళ చేస్తే దౌర్జన్యాలు లేకపోతే వాళ్ళ ఓన్ బేస్ వాళ్ళు చేస్తే మాత్రం దే స్టాండ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ నార్మల్ ఎలక్షన్స్ జరిగితే కనుక కోalition హ్యాస్ ఎ బిగ్ అడ్వాంటేజ్. ఇంకా మీ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి అంటే జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా శ్రీభరత్ గారు నిలబడ్డారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు నిలబడ్డారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు? నా ప్రాంతం ఐ థింక్ కూటమి అభ్యర్థికే కొద్దిగా భరత్ గారికి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, మాకు కూడా కొద్దిగా డెవలప్మెంట్ పరంగా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంపీగా ఇక్కడ సత్యనారాయణ గారిని గెలిపించారు కదా, ఎంబీబీ సత్యనారాయణ గారిని, ఆయన ఎలాంటి న్యాయం చేశారంటారు? 0 అండి. ఆయన న్యాయం చేసుకున్నాడు. అసలు పక్కోడికి ఎవరికి ఉపయోగపడాలి అంటే వాళ్ళ బ్యాచ్ ఎవరైనా ఉంటే ఉపయోగపడ్డారేమో తప్పించి జనాలకైతే ఉపయోగపడలేదు. అంటే మీరు విశాఖపట్నం ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్ ఈరోజు ప్రధానంగా? డెవలప్మెంట్ లేదండి. ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ లేదు. సెకండ్ థింగ్ డిస్టర్బెన్సెస్ బాగా పెరిగినాయి. సో కామన్ మ్యాన్కి లైఫ్ కొద్దిగా బాగా డిస్టర్బెన్సెస్ పెరిగినాయి. థర్డ్ థింగ్ ఎక్కడ చూసినా ఇది కబ్జాలు లేకపోతే పెరిగినాయి, న్యూసెన్స్లు పెరిగినాయి. ఎస్, అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్యాపిటల్ ఇష్యూ వల్ల వైజాగ్ ఉన్న ప్రెజెంట్నెస్ అంతా పోయింది. సార్ క్యాపిటల్గా చేస్తారంటారు ఖచ్చితంగా దీన్ని? చేయకూడదండి, అదే చేస్తారని మాకు భయం. నేను వైజాగ్ వాస్తవ్యుడిని, నాకు ఇక్కడే సెటిల్ అయి ఉన్న మనిషిని. అండ్ నా అభిప్రాయం తర్వాత నాతో చుట్టుపక్కల ఉన్న చిన్నపాటి పరిచయస్తుల్లో కూడా ఎవరికి కూడా ఇక్కడ క్యాపిటల్ చేస్తారేమోనని భయంగా ఉంది. క్యాపిటల్ చేయకూడదు. ఎందుకు సార్? ఇక్కడ ఉన్న మనశ్శాంతి ప్రశాంతత, ఇప్పుడు వైజాగ్ అనేది ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఎక్కడెక్కడో ఎవడెవడో అనుకుంటాడు, మన చూసి జలస్ ఫీల్ అవుతూ ఉంటారు. వైజాగ్ చాలా బాగుంటుంది వైజాగ్ అని. ఆ బాగుంటుంది అన్నదానికి మన క్యాపిటల్ వస్తాయి కనుక ఇదంతా పోతుంది కదా. సో వీ డోంట్ నీడ్ ఏ క్యాపిటల్. సో వీఆర్ ఆల్రెడీ ఇనఫ్ డెవలప్డ్ ఫర్ వైజాగ్. సార్ ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది. సో ఇవాళ కొత్తగా ఎక్కడి నుంచో వచ్చే డెవలప్మెంట్ అంత అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, స్టేట్ పరంగా బ్యాలెన్స్ డెవలప్మెంట్ కావాలంటే విజయవాడ వుడ్ బి ఏ బెటర్ చాయిస్. సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళు గెలిస్తే కనుక విశాఖపట్నం నుంచే నేను పరిపాలనా రాజధాని స్టార్ట్ చేస్తాననడం కానీ, విశాఖపట్నం నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు ఆయన. ఏంటి సార్ ఎలా చూస్తారు ఇవి? అదంతా బూత్ అండి, అబూత్ కల్పన. అదేనండి మా భయం కూడా. ఆయన ఏదో అమోస్కో పోవడానికి వచ్చి ఏదో స్టేజ్ ఎక్కి ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అసలు అదే భయం వేస్తుంది మాకు. అది జరగకూడదు. వైజాగ్ ఎందుకండి బాబు క్యాపిటల్? మాకు అసలు హూ ఆస్ట్, మాకు అసలు క్యాపిటల్ ఎవడు అడిగాడు? ఒకవేళ ఇచ్చినా సరే మాకు అసలు వద్దండి బాబు. అది శాపం మాకు. వైజాగ్ క్యాపిటల్ అయితే అది మాకు శాపంగా తయారవుతుంది అది. సార్ ఇక్కడ ప్రధానంగా 5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ అందులో పనిచేసే
వ్యక్తులు కానీ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ గెలిచిన ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న ఎంపీ కానీ వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేశారు, రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రెజర్ ఇచ్చారు కేంద్రానికి సంబంధించి ఇది ప్రైవేటీకరణ ఆపకుండా? లేదండి, వీళ్ళు అసలు ఏదో లోపాయకారిగా వీళ్ళు ఏదో రూలింగ్లోకి రావాలని చెప్పి ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడారు, రూలింగ్లోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఎజెండా, వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ ఏవో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు తప్పించి స్టేట్ డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే కామన్ ఎమ్యూనిటీస్ గురించి కానీ నో వేర్ దే ఆర్ నాట్ కన్సర్న్. పార్టీ పరంగా అయినా ఇక్కడ లోకల్ ఎంపీస్ అయినా లోకల్ ఇక గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా హై లెవెల్ దాకా సో నోబడి కేర్స్. సో వాళ్ళు ఓన్లీ పర్సనల్ ఎజెండా కోసం వాళ్ళు అదే ఎజెండాగా పనిచేస్తున్నారు. సరే, శ్రీభరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? ఈ ప్రైవేటీకరణ విషయంలో కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ ఏ విధంగా ఈయన ఏ విధంగా టఫ్ ఫైట్ ఇస్తారంటారు? శ్రీభరత్ గారు ఏం చేస్తారు అనేది బహుశా అది ఆయన పరంగా నేను యాంటిసిపేట్ చేసి ఏదో కామెంట్ చేసే కంటే కూడా యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకున్న చిన్నపాటి నాలెడ్జ్లో ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే టీడీపీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ లేకపోతే బీజేపీ కోalition వచ్చింది కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్గా ప్రో డెవలప్మెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ ప్రో డెవలప్మెంట్గా ఉంటుందో కింద ఆటోమేటిక్గా లెవెల్లో వీళ్ళు డెఫినెట్గా ఆ ఎజెండాకి బద్దులై వెళ్ళాలి. సో డెఫినెట్గా వీ హ్యావ్ ఏ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ కోalition అట్ ఏ సుప్రీం లెవెల్. సో వాళ్ళ ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడుకోవాలంటే అసలు సుప్రీం లెవెల్లోనే మనకి ఆ డెవలప్మెంట్ మీద లేదు. సో ఎప్పుడైతే సుప్రీం లెవెల్లోనే వాళ్ళ ఎజెండాలో ఇది లేదో, డెవలప్మెంట్ ఫేవరబుల్గా లేదో, కింద గ్రౌండ్ లెవెల్ పీపుల్ ఆల్సో విల్ ఫాలో ద సేమ్ థింగ్. సో అట్ ద సేమ్ టైం భరత్ అనే మనిషి కోalition రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి కోalitionలో ఎవరైతే సుప్రీం అథారిటీ ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్లీ కొద్ది డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎజెండాలో ఉంది కాబట్టి ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఫర్ టీడీపీ ఆర్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఫర్ బీజేపీ కాబట్టి సో దిస్ పర్సన్ బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కోalition అంటే వాళ్ళు చేసిన వాగ్దానాలని నెరవేరుస్తారండి. ఇది మాత్రం పక్క. వాళ్ళు చేసిన హామీలన్నీ నెరవేరుస్తారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏంటనేది చూపెడతారు. అది జగన్ మాత్రం జగన్ ఏం చేయలేదండి, పరిపాలన ఏం లేదు. అంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు మన దగ్గర లాక్కోవడమే, ఏం లేదు. అంటే ఆయన కూడా అదే ధీమాగా ఉన్నారు, పథకాలు ఇచ్చాను నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పేసి మాట్లాడుతున్నారు. పథకాలు కొద్ది మందికి ఇచ్చారు, కొద్ది మందికి ఇవ్వలేదు, చాలా మందికి ఎగదబ్బారు. అది చాలా కష్టం ఇచ్చారు, జగన్ రాడు. అంటే ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతాన్ని ఈరోజు డ్రగ్స్ అడ్డాగా మార్చేశారనే వార్త ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అయింది. మొన్న దొరికిన 25,000 కేజీల డ్రగ్స్తో. అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వాసిగా ఎలా చూస్తారు? గతంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందా? గతంలో పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. మొన్న 5,000 డ్రగ్స్తో దొరికిపోయారు పోర్ట్ ఏరియాలో. మరి అది వాళ్ళు చేసిందే, కానీ టీడీపీ వాళ్ళు పెద్ద వస్తున్నారు. ఇదంతా రాజకీయ పరిణామాలండి అన్నీ. అంతా పెద్దల హ్యాండ్ కూడా ఉంది అందులోని. అది ఏంటంటే ఈసారి కూటమిగా వస్తూ ఉన్నారు కదా, ఎలా ఉంటుందంటారు పోటీ? కూటమితోనే ఈసారి చూపెడతారు. అందుకే ఇంకా టీడీపీ పక్క సర్వేలో మాత్రం జై టీడీపీ, జై బాలయ్య బాబు.